హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భరత్ని దగ్గర చేసుకోవాలి అని మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడిన రాజేశ్వరికి బుద్ధి చెప్పిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని ఎంత చెప్పినా కూడా చక్రధర్ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోడు. ఇక అవని, ప్లీజ్ నాన్న, మీరు పిన్ని దగ్గరికి వెళ్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని అవని అంటూ ఉంటే, అర్థం చేసుకోవాల్సింది నేను కాదమ్మా, మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ రాజేశ్వరి నన్ను చిత్రహింసలు పెడుతుంది, తను నన్ను ఇంతకింత అవమానిస్తుంది, అలాంటి ఇంటికి నన్ను ఎలా వెళ్ళమంటారు అని ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. చూడమ్మా, నేను ఆ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళడం కంటే నా ప్రాణాలు వదిలేస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని చక్రధర్ అనగానే అవని, అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న, ఏం మాటలవి అని అనగానే, నాకు అంత కష్టంగా ఉందమ్మా, రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాలి అంటే తను నన్ను పురుగును చూసినట్టు చూస్తుంది, నాకు ఎలాంటి గౌరవం విలువ ఇవ్వడం లేదు, అలాంటి ఇంటికి ఎలా వెళ్ళమంటావమ్మా, నన్ను క్షమించమ్మా, నువ్వు ఏం చెప్పినా ఈ నాన్న వింటాడు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను క్షమించు అని చక్రధర్ అక్కడి నుండి బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని నాన్న అని పిలుస్తూ ఉంటే అక్షయ్, అవని ఆగు అని అంటాడు. ఏంటండి నాన్న ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదేంటి అని అంటూ ఉంటే, వద్దవని, మావయ్య మీనాక్షి అత్తయ్య దగ్గర ఉండడమే కరెక్ట్ అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు కూడా నాన్నలాగే మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, లేకపోతే ఏం చేయమంటావు అవని, మామయ్యను చూసావు కదా, రాజేశ్వరి అత్తయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నాడు, అక్కడ అత్తయ్య మామయ్యని ఎంత బాధ పెట్టుంటే మామయ్య అంతలా బాధపడతారు, వద్దవని, మామయ్య రాజేశ్వరి అత్తయ్య దగ్గరికి వెళ్తే అస్సలు ప్రశాంతంగా ఉండలేడు, అక్కడ కూడా ఉండకుండా ఎక్కడికైనా మనకి దూరంగా వెళ్ళిపోతారు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలాగండి, నాన్న పిన్ని దగ్గరికి వెళ్తేనే అన్ని సమస్యలు తీరుతాయి అనుకున్నాం కదా అని అనగానే, కానీ ఈ సమస్యకి ఇది పరిష్కారం కాదనిపిస్తుంది అవని, చూద్దాం ఏం జరుగుతుందో, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని ఇక అక్షయ్ చెప్పగానే అవని అయితే చూస్తూ ఉంటుంది. మరో పక్క రాజేశ్వరి ఎలాగైనా తన కన్న కొడుకైన భరత్ని ఎలాగైనా తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలి అని రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజేశ్వరి ఫ్రెండ్ అయిన నీలిమ రాజేశ్వరి దగ్గరికి వస్తుంది. ఇక రాజేశ్వరి నీలిమతో, ఏమైంది నీలిమ, భరత్ గురించి డీటెయిల్స్ తెలిసాయా అని అనగానే, తెలిసాయి రాజేశ్వరి, భరత్ ఒక చిన్న కంపెనీలో 20,000 శాలరీకి పనిచేస్తున్నాడు, చాలా మంచివాడని ఆఫీస్లో అందరూ చెప్తున్నారు, మంచితనం, అభిమానం, మానవత్వం అన్నీ ఉన్న మనిషి భరత్ అని అనగానే రాజేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాడు ఎవరి కడుపులో పుట్టాడు, ఎవరి రక్తం పంచుకొని పుట్టాడు, నా కొడుకు కదా అని రాజేశ్వరి అంటూ ఉంటే, కొడుకు నీ కొడుకే, కానీ మీనాక్షి పెంచింది కదా అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. నీలిమ అని అంటూ ఉంటే, సారీ రాజేశ్వరి అని నీలిమ అంటూ ఉంటుంది. ఇక నీలిమ, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే, ఏది ఏమైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా కొడుకుని ఎలాగైనా నా దగ్గరికి తెచ్చుకుంటాను, ఒక్కసారి నా కొడుకు నా ఇంటికి వచ్చాడు అంటే మళ్ళీ తిరిగి ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళనివ్వను అని ఇక రాజేశ్వరి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే భరత్ మీనాక్షికి ఇచ్చిన 4 రోజుల గడువు తీరిపోతుంది. ఇక భరత్ అయితే చాలా కోపంగా, అమ్మా ఏ నిర్ణయించుకున్నావు అని అనగానే, ఏ విషయం గురించిరా అని అడుగుతుంది. అదేంటమ్మా, నేను మొన్న చెప్పాను కదా,
నీకు 4 రోజుల్లో నేను కావాలా లేకపోతే ఆ మనిషి కావాలా నిర్ణయించుకోమని. ఆ గడువు ఈ రోజుతో తీరిపోయిందమ్మా. చెప్పు, నేను కావాలా లేక ఆయన గారు కావాలా అని అనగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే భరత్, ఏం మాట్లాడుతున్నావురా? భర్త కావాలా కొడుకు కావాలా అంటే ఏ తల్లైనా ఏ సమాధానం చెప్తుంది? నా మాట విను భరత్ అని అంటూ ఉంటే, అమ్మ, ఆ మనిషిని చూస్తూ నువ్వు ఇంట్లో ఉండగలవేమో, కానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఆ మనిషి ఉన్న ఇంట్లో ఉండలేనమ్మా అని ఇక భరత్ అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. రే భరత్, నేను చెప్పేది వినరా? తొందరలోనే సర్ది చెప్పి మీ నాన్నని రాజేశ్వరి దగ్గరికి పంపించేసే ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపోతారా? నా మాట వినరా అని అంటూ ఉంటే, చాలమ్మా చాలు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావు? ఆ మనిషి ఆ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళేలా కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ ఆ రాజేశ్వరి ఊరుకోదు కదా. ఈయన చేసిన మోసాన్ని నువ్వు క్షమించినట్టుగా ఆవిడ క్షమించలేదు కదా. అందుకే అక్కడ ఆ రాజేశ్వరి అవమానించి బాధ పెడుతూ ఉంటే అది చూడలేకే ఇక్కడికి వచ్చాడు. అంతేకాని మన మీద ప్రేమతో కాదు అని భరత్ అంటూ ఉంటే మీనాక్షి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో చక్రధర్ ఇంట్లో ఉండడు. ఇక మీనాక్షి భరత్కి ఎంతగానో నచ్చజెప్పాలని చూస్తూ ఉంటుంది. భరత్, నేను చెప్పేది వినరా? నాకు కాస్త టైం ఇవ్వు, మీ నాన్నని అక్కడికి పంపించేస్తాను అని అనగానే, లేదమ్మా, నాకు నువ్వు ఆ మనిషిని పంపించేసేలా కనిపించడం లేదు. నాకంటే నీకు ఆ మనిషే ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు. ఆయన ఉన్న ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు ఈ ఇంట్లో ప్రశాంతత లేదు. నేనే వెళ్ళిపోతాను అని భరత్ అంటూ ఉంటే ఇక మీనాక్షి, ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, రే భరత్, అలా మాట్లాడకరా, నువ్వు లేకుండా ఈ అమ్మ ఉండలేదు అని అనగానే, అయితే ఆయనని పంపించేయి అని అంటుంది. ఇక అది విని మీనాక్షి బాధపడుతూ ఉంటే, అర్థమైందమ్మా, అర్థమైంది. నీకు నాకంటే ఆ మనిషి ఎక్కువైపోయాడని అర్థమైంది. అందుకే నేనే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆ మనిషితో సంతోషంగా ఉండు అని భరత్ అయితే చాలా ఆవేశంగా లగేజ్ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రణతి, భరత్, ఒక్కసారి నేను చెప్పేది విను భరత్ అని అంటూ ఉంటే, ప్రణతి, నీకు నేను కావాలనుకుంటే, నాతో జీవితం కావాలి అనుకుంటే నాతో పాటే రా, లేకపోతే నువ్వు కూడా వీళ్ళతో పాటు ఇక్కడే ఉండు. నేను మాత్రం ఇక్కడ క్షణం కూడా ఉండలేను అని భరత్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ప్రణతి ఏమీ చేయలేక భరత్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక మీనాక్షి ఏడుస్తూ ఎంత ఆపినా భరత్ మాత్రం వినిపించుకోకుండా అలాగే బయలుదేరిపోతాడు. ఇక మీనాక్షి అక్కడే గుమ్మంలో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. భరత్, ప్రణతి ఇద్దరూ కూడా రోడ్డు పైన కాలినడకన వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఇంతలోనే రాజేశ్వరి అటుగా కారులో వస్తూ ఉంటుంది. భరత్, ప్రణతిలు ఇద్దరు లగేజ్ తీసుకొని రోడ్డు పైన నడవడం చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, భరత్, ప్రణతిలా ఉన్నారు, లగేజ్తో పాటు కాలినడకన బయలుదేరారేంటి? ఇదేదో నాకు కలిసి వచ్చే విషయంలా ఉంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని రాజేశ్వరి భరత్, ప్రణతిలకి ఎదురుగా వెళ్తుంది. ఇక అక్కడే కార్ని స్టాప్ చేసి కార్ దిగి భరత్, ప్రణతిలని ప్రేమగా చూస్తూ ఉంటుంది. తన కన్న కొడుకుని చూసి రాజేశ్వరి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే భరత్ దగ్గరికి వెళ్ళి, భరత్, ప్రణతి ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే ఇక భరత్, ప్రణతి మౌనంగా చూస్తూ ఉంటారు. ప్రణతి, నువ్వైనా చెప్పమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు?
చూస్తుంటే లగేజ్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే ఇక ప్రణతి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అదత్తయ్య జరిగింది. మామయ్య ఉన్న చోట ఈయన ఉండనని తెగేసి చెప్పేశారు. అందుకే ఈయన ఇంట్లో నుండి వెళ్ళిపోయి వస్తున్నాం అని అనగానే రాజేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా. అంటే ఇప్పుడు భరత్ తన అమ్మ అయిన మీనాక్షిని కాదనుకొని బయటికి వచ్చేశాడు. ఇదే సరైన సమయం. నా కొడుకుని నా వైపుకు తిప్పుకొని ఆ మీనాక్షిని అసహించుకునేలా చేయాలి అని రాజేశ్వరి అనుకొని, అయ్యో భరత్, ఏంటిది, మీరు ఇలా రోడ్డు పైన ఉండడం ఏంటి, పదండి మన ఇంటికి వెళ్దాం అని అనగానే ఇక భరత్ ప్రణతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. భరత్ రాజేశ్వరి తనని ఎన్ని మాటలు అన్నదో, ఎంత అవమానించిందో అవన్నీ గుర్తు చేసుకొని అక్కడే చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడే రాజేశ్వరి భరత్ దగ్గరికి వెళ్ళి, భరత్, నన్ను క్షమించు. మొన్న నీ గురించి తప్పుగా మాట్లాడి అవమానించాను. తర్వాత నేను ఎంత తప్పు చేశానో నా తప్పు నేను తెలుసుకున్నాను. నా మాట విను భరత్, రా మా ఇంటికి వెళ్దాం అని అనగానే భరత్, వద్దండి, మేము ఏదైనా ఇల్లు రెంట్కు తీసుకుంటాం అని చెప్తూ ఉంటే ఇక రాజేశ్వరి, అదేంటి భరత్, నేను కూడా నీకు తల్లి లాంటి దాన్ని. అంతేకాకుండా ప్రణతి నా సొంత అన్న కూతురు, నా మేనకోడలు కష్టపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు. అందుకే పదండి మా ఇంటికి వెళ్దాం అని అనగానే భరత్ ప్రణతిలు మౌనంగా చూస్తూ ఉంటారు. రాజేశ్వరి బలవంత పెట్టడంతో భరత్ ప్రణతిలు సరే అని రాజేశ్వరి ఇంటికే వస్తూ ఉంటారు. భరత్ ప్రణతి అక్కడికి రావడం చూసి రాజేశ్వరి చాలా సంబరపడిపోయి మురిసిపోతూ ఉంటారు. ఇక అక్కడ కార్ దిగగానే భరత్, ప్రణతి, రండి అని వాళ్ళని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే రాజేశ్వరి, ఒక్క నిమిషం ఆగు భరత్ అని అంటుంది. ఇక భరత్ ప్రణతి అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటారు. రాజేశ్వరి గబగబా కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొస్తుంది. ఇక భరత్ ప్రణతిలకి హారతిస్తూ ఉంటే ఇక భరత్, ఇదేంటి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అనగానే, పర్వాలేదు బాబు, నువ్వు మొదటిసారి నీ భార్యతో కలిసి మా ఇంటికి వచ్చావు, అందుకే ఇలా హారతి ఇస్తున్నాను అని ఇక రాజేశ్వరి అయితే భరత్ ప్రణతిలకి హారతి ఇచ్చి ఇప్పుడు లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్తుంది. భరత్ ప్రణతి ఇంటికి రావడం చూసి రాజేశ్వరి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా కొడుకు ఈరోజు నా ఇంటికి వచ్చాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని ఈ గడప దాటనివ్వకుండా ఆ మీనాక్షి వైపు చూడకుండా చూసుకోవాలి అని రాజేశ్వరి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే వెంటనే తన ఫ్రెండ్ అయిన నీలిమకి ఫోన్ చేస్తుంది. ఇక నీలిమ, ఏంటి రాజేశ్వరి అని అనగానే, నీలిమ, మనం అనుకున్నట్టుగానే భరత్ని మన ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పగానే నీలిమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రాజేశ్వరి, ఇంత తొందరగా నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అయింది? భరత్ మీ ఇంటికి రావడం ఏంటి అని అనగానే రాజేశ్వరి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అది నీలిమ జరిగింది. భరత్ నా భర్త ఉన్న చోట ఉండనని తెగేసి చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయి వచ్చాడు. నేను అదే అదునుగా చూసుకొని భరత్ ప్రణతిలని నా ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పగానే నీలిమ, మంచి పని చేశావు రాజేశ్వరి, నీకు నీ కొడుకుని దక్కించుకోవడం కంటే ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు రాదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ భరత్ ఆ మీనాక్షి వైపు చూడకుండా, మీనాక్షి పేరెత్తకుండా నువ్వే చూసుకోవాలి అని అనగానే, అలాగే నీలిమ, మళ్ళీ నా కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆ మీనాక్షికి దగ్గర కానివ్వను అని రాజేశ్వరి కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక భరత్ ప్రణతిలైతే చాలా బాధగా కూర్చొని ఉంటే అప్పుడే రాజేశ్వరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్న భరత్, ప్రణతి, మీకు ఏమి ఇష్టమో చెప్పండి, ఈ రోజుకి అవే వంట చేస్తాను అని అంటూ ఉంటే భరత్ ప్రణతిలు సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఏంటి మాట్లాడుతుంటే ఏ సమాధానం చెప్పరేంటి? ప్రణతి, నువ్వైనా చెప్పమ్మా అని అనగానే, అత్తయ్య ఏదో ఒకటి వండండి,
మేము ఏదైనా అడ్జస్ట్ అవుతాం అని అనగానే, అదేంటమ్మా మీరు మా ఇంటి మనుషులు, మీకు ఇష్టమైనది వండి పెట్టాలి కదా, చెప్పండి అని అనగానే, ప్రణతి భరత్కి ఇష్టమైనవి తనకి ఇష్టమైనవి చెప్పగానే ఇక రాజేశ్వరి ఇప్పుడే వెళ్ళి వంట చేసి తీసుకొస్తాను అని రాజేశ్వరి కిచెన్లోకి వెళ్ళి భరత్కి ఇష్టమైన వంటలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక అన్నీ వంట చేసిన తర్వాత భరత్కి ప్రణత్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, భరత్ తిన్నాన్న అని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. భరత్ ఆ భోజనాన్ని తింటూ ఉండగా ఇంతలోనే భరత్కి తన తల్లి మీనాక్షి గుర్తుకు వస్తుంది. రాజేశ్వరి తనకు అంత ప్రేమగా వడ్డించడం చూసి భరత్కి తన తల్లి గుర్తుకు వస్తుంది. తన తల్లి తనకి ఎంత ప్రేమగా భోజనం తినిపించేదో అదంతా గుర్తు చేసుకొని భరత్ అయితే ఒక్కసారిగా చాలా బాధపడతాడు. ఇక రాజేశ్వరి, ఏంటి భరత్ చూస్తావేంటి, తిను అని అంటూ ఉంటే ఇక భరత్ ఒక్కసారిగా అక్కడే ప్లేట్లో చెయ్యి కడిగేసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రణతి, మీరేమీ ఫీల్ అవ్వకండి అత్తయ్య, భరత్కి మా అత్తయ్య గుర్తొచ్చినట్టుంది, అందుకే అంత బాధపడి వెళ్ళిపోయాడు, అంతేకాని మీరు చేసిన వంట నచ్చకో లేక మీ మీద కోపంతోనో కాదు అని అనగానే ఇక రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే భరత్ ఇంకా వాళ్ళమ్మ గురించే ఆలోచిస్తున్నాడన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో భరత్ని ఇక్కడ నుండి వెళ్ళనివ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క మీనాక్షి అయితే భరత్ ప్రణతిల కోసమే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మీనాక్షితో, తప్పు చేశావు మీనాక్షి, భరత్ నేనుంటే ఇంట్లో ఉండడని తెలిస్తే నేనే వెళ్ళిపోయేవాణ్ణి కదా, భరత్ని ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళనిచ్చావు అని అనగానే ఇక మీనాక్షి బాధపడుతూ, వాడు ఇంత పని చేస్తాడని అనుకోలేదండి, ఏదో నన్ను బెదిరిస్తున్నాడేమో, మెల్లగా అర్థం చేసుకుంటాడు అనుకున్నాను, కానీ ఇంత మొండిగా ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడని అనుకోలేదు. ఇప్పుడు భరత్ ప్రణతి ఎక్కడికి వెళ్ళారో, ఎలా ఉన్నారో, వాళ్ళకి ఇల్లు దొరికిందో లేదో నాకు చాలా భయంగా ఉందండి, వాణ్ణి చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక భరత్ రాత్రి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే మరో పక్క మీనాక్షి అయితే ఇంట్లో కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. మీనాక్షి భరత్ గురించే బాధపడుతూ, నా కొడుకుని చూడకుండా నేను ఉండలేను, వాడి కోసమే నేను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి వాణ్ణి నా ప్రాణంగా పెంచుకున్నాను, అలాంటి నా కొడుకు నాకు దూరంగా వెళ్ళిపోతే నేనెందుకు బ్రతికుండాలి, ఎవరి కోసం బ్రతికుండాలి, వద్దు, నా కొడుకు లేని జీవితం నాకొద్దు అని మీనాక్షి అక్కడే ఉన్న ఒక కత్తి తీసుకొని తన కడుపులో పొడుచుకున్నట్టు భరత్ కలగంటూ ఉంటాడు. ఒక్కసారిగా దిగ్గున లేచి అమ్మా అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. తనకి కల కన్నాడని భరత్ తెలుసుకొని, ఇదంతా కల, నిజంగానే అక్కడ అమ్మ నా కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది, నేనే తొందరపడి అమ్మని బాధ పెట్టాను, లేదు అమ్మ నా కోసం బాధపడకూడదు, నేను అమ్మ కోసం వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, అమ్మని చూడాలి అని భరత్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఉదయం కాగానే భరత్ ప్రణతి పద మన ఇంటికి వెళ్దాం అని ఇక భరత్ ప్రణతి ఇద్దరు వెళ్తూ ఉంటే అప్పుడే రాజేశ్వరి, నాన్న భరత్ ప్రణతి ఎక్కడికి ఇంత ఉదయాన్నే బయలుదేరారు అని అనగానే ఇక భరత్, మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నామండి అని అంటాడు. అది విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి భరత్ ఏమంటున్నావు అని అనగానే, అవునండి, నేను మా అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నాను, మా అమ్మ కూడా నా కోసం అక్కడ ఎంతో బాధపడుతూ ఉంటుంది, అందుకే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని భరత్ అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి భరత్, నువ్వే చెప్పావు కదా మీ నాన్న అక్కడ ఉంటే నువ్వు ఉండలేవని, మరి ఇప్పుడు ఎలా వెళ్ళి ఆ ఇంట్లో ఉండగలవు
ఆయనతో కలిసి ఎలా ఉండగలవు అని అనగానే, ఉంటానండి, ఉంటాను. మా అమ్మ కోసం నేను ఎంత కష్టాన్నైనా భరిస్తాను. నేనే తొందరపడి మా అమ్మని ఎంతగానో బాధ పెట్టాను. చిన్నప్పటి నుండి నన్ను పెంచడం కోసం మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. అవన్నీ అర్థం చేసుకోకుండా నేనే తొందరపడి ఇంట్లో నుండి బయటికి వచ్చేసాను. నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, పద ప్రణతి అని అంటూ ఉంటే రాజేశ్వరి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా, ఆగు భరత్, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అనగానే, అది చెప్పడానికి మీరెవరండి? నా ఇష్టం, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని భరత్ చెప్పగానే రాజేశ్వరి, చూడు భరత్, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు. అయినా మీ అమ్మ ఏమైనా నీ కోసం ఆలోచిస్తుంది అనుకున్నావా? అలాంటిది ఏమీ అయ్యుండదు. అక్కడ తన భర్తతో మీ అమ్మ చాలా సంతోషంగానే ఉండి ఉంటుంది అని అంటూ ఉంటే భరత్, ప్రణతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి, ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? మా అత్తయ్య ఈయన లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు అని అనగానే, అలాంటప్పుడు మరి మీ అత్తయ్య భరత్ని వెతుక్కుంటూ ఎందుకు రాలేదు? ఒక్క ఫోన్ కూడా ఎందుకు చేయలేదు? నిజంగా ఆ మీనాక్షికి కొడుకన్నా కోడలన్నా అస్సలు ప్రేమ కానీ అభిమానం కానీ ఏమీ లేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత భర్త మళ్ళీ తనకు దగ్గర అయ్యాడు కదా. అందుకే ఇన్ని రోజులు వయసులో ఉన్నప్పుడు తీరని సరదాలు, సంతోషాలు అన్నీ ఇప్పుడు మీ నాన్న, మీ అమ్మ తీర్చుకుంటూ ఉండుంటారు. అప్పుడు కోల్పోయిన ఆ జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. అందుకే మీరుంటే వాళ్ళకి అడ్డమని మిమ్మల్ని బయటికి పంపించేలా ఇలా ప్లాన్ చేశారు అని రాజేశ్వరి మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే భరత్కి చాలా కోపం వస్తుంది. ఇక చాలా ఆపండి రాజేశ్వరి గారు అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంకొక మాట మా అమ్మ గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం తెలుసు మీకు మా అమ్మ గురించి? నన్ను పెంచడం కోసం, చదివించడం కోసం మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. నాకు భోజనం తినిపించి మా అమ్మ ఎన్నో రాత్రులు భోజనం లేకుండా పస్తులు పడుకుంది. అది నాకు తెలుసు. అలాంటి మా అమ్మ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని భరత్ అంటూ ఉంటే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.